హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం నుంచి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సో, ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారు? ఎంతటి బలం ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళకి ఎంత బలం ఉన్నా లేదంటే వాళ్ళు ఎలాగా వాళ్ళ శరీరాలను వాళ్ళు ఎంతగా వాళ్ళు నిర్మించుకోగలిగినా అంటే వాళ్ళు చాలా బలంగా వాళ్ళు జీవించగలిగినా లేదంటే వాళ్ళకు ఎక్కువ కండలున్నా సో ఇలాంటివన్నీ కాదు దేవుడైన యేసు ప్రభువారు చెప్పేది. ఇవన్నీ మనకు శక్తినిచ్చేవి కాదు. మనకు శక్తినిచ్చేది మన దేవుడైన యేసు ప్రభువారు. సో అలాంటి బాడీ బిల్డర్స్ కూడా వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చేమో కానీ మనం దేవుడైన యేసు ప్రభువాన్ని నమ్ముకొని ఉంటే మనం ఎప్పుడు కూడా పడిపోము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుడైన యేసు ప్రభువారి యొక్క సువార్తను తెలియపరుస్తున్నామో ఇతరులకు, సో మనం దేవుడైన యేసు ప్రభువారి యొక్క సువార్తను ఇతరులకు తెలియపరుస్తున్నప్పుడు ఆయన మన కోసం ఈ భూమిపైన ఇచ్చిన కార్యాన్ని మనము సఫలం చేస్తున్నప్పుడు ఆ కార్యమే మనల్ని కాపాడుతుంది. దేవుడైన యేసు ప్రభువారు మనకిచ్చిన కార్యమే మనల్ని కాపాడుతుంది. మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. మనము బలం కలిగి పక్షిరాజు యవ్వనం వలె మనకు కూడా అంతటి బలం కలుగుతుంది. మనం ముసలి వాళ్ళమైనా కానీ ఆయన యొక్క సువార్తను మనము పటిష్టంగా నిలబడి చెప్పగలము. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మన దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలి. అది మనకు చాలా చాలా ముఖ్యమైనది. ఇది అందరూ గుర్తిస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చే బలం అనేది అది ఎంతో గొప్పది. ఆ బలం ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. మేము పటిష్టంగా నిలబడి మీ సువార్తను అనేకులకు తెలియపరచగలిగే సామర్థ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము దాన్ని బట్టి ఎప్పుడు కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మీరు మాకు ఇచ్చే బలాన్ని మేము మీ కొరకే ఉపయోగించేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.